జనసేనలో చేరికల జోష్ కనిపిస్తుంది. మండలి బుద్ధా ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనకి మున్సిపాలిటీ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గపు స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా జనసేన బలమైన నాయకుల్ని తయారు చేస్తుంది. దానికి నిదర్శనమే ఈ రోజున మన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు. అలాగే ఏలే మీరు బాబు మీరు తప్పకుండా కూర్చోండి, మీరు అందరు కూర్చోండి, కింద కెమెరాస్ కూర్చోండి, పర్లేదు, చాలా తీసిన ఫోటోలు చాలే, కూర్చోండి, కూర్చో. నువ్వు కూడా ఇంకేం చేస్తావు, మోకాలు నిలబట్టలేదా, కూర్చో. పర్లేదు, ఈరోజు ఉదయ్ కదా కాదు కష్టపడి, నేను నిజంగా చెప్తున్నా, ఉదయ్కి సంవత్సరం కూడా అవల బాధ్యత అప్పచెప్పి ఇంత బలోపేతం చేశాడు పార్టీని. అందరినీ కలుపుకెళ్ళాడు, మన నాయకులందరినీ కలుపుకెళ్ళాడు, అందరినీ కలుపుకెళ్ళాడు. మన కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన దాదాపు 10 మంది పైగా నాయకులు రేపొద్దున నేను సత్కరించబోతున్నాను, వారిని గుర్తించబోతున్నాను. వారి సేవల్ని నేను గుర్తించి అందరికీ తెలియజేస్తాను. మన నాయకులందరికీ, మన చల్ల వెంకటలక్ష్మి గారితో సహా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకేలా ఈసారి చిన్న మెజారిటీతో కాదబ్బా, కొంచెం భారీ మెజారిటీతో గెలిపించాను. ఎందుకంటే నేను ఆలోచిస్తే నేను కొంతమంది ఈ రోజున పొద్దున్న అలాగే విను పొద్దున్నే అడుగుతా ఉన్నారు, పొద్దున్న ఎవరు చెప్తా ఉన్నారు, మరీ అంత లక్ష్య ఆశించడం దుర్మార్గం, అంత ఆశించకండి అంటున్నారు. మీరు అంటే నేను కోరుకుంటుంది ఏంటంటే, అంతేనంట, నేను కోరుకుంటుంది ఒకటే, నా జీవితంలో విజయాలు చాలా తక్కువ చూశాను. ఎప్పుడు అపజయాలు ఎదుగుతూ వచ్చాను. సినిమాలు ఫ్లాప్ అవుతుంటే హీరోయిన్ అయ్యాను నేను. అందుకే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే అడిగాడు, మీరు ఎప్పుడు గెలుపులో ఎదగడం కంటే కూడా మీరు ఓడిపోయే కొద్ది ఎదుగుతారు మీరు. అలాగే మా గ్లాసు నేను అడిగా, ఎందుకే అలాంటి డైలాగులు రాయనంటే, మీకు తెలియదు సార్, మాకు బాధలు మాకున్నాయి, నన్ను చంపేస్తారు మా అభిమానులందరూ, మా వాళ్ళంతా. ఒకటే చెప్పాడు, పగిలే కొద్దీ పదునే కొద్ది. అలాగా ఎగ్జాక్ట్లీ అదే చెప్పాలనుకుంటా. వైసీపీకి ఏంటి అలవాటు చేసుకుందాం. ఫస్ట్ చెప్పండి, వైసీపీ ఏంటి, వైసీపీ ఏంటి, జనసేన ఏంటి, జై జనసేన, జై హింద్. సతీష్ కుమార్, కందా సతీష్ కుమార్, వన్ బై వన్ ప్లీజ్ కోఆపరేట్, 1 by 1, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ.